प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती ब्रह्मणां ఈనాటి అతిథి శ్రీమతి తేజస్విని గారికి శాల్వాతో అలాగే పుష్పగుచ్చంతో సన్మానించుకుందాము. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు డాక్టర్ కళాకృష్ణ గారికి, అదేవిధంగా మన హరికథను సంస్కృతంలో కూడా అద్భుతంగా తెలియజేసి పద్మశ్రీ అవార్డు గ్రహించిన శ్రీమతి ఉమామహేశ్వరి గారికి, అదేవిధంగా డాక్టర్ నళిని మోహన్ గారికి, స్వర నర్తన వ్యవస్థాపకులు నవత గారికి, పద్మమోహన్ గారికి, సంస్థకి సంబంధించిన సభ్యులందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న కళను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ ముందు తరాలకి చేరవేస్తున్న ప్రతి పాదానికి, ప్రతి అడుగుకి, ప్రతి కళాకారుడికి తల వంచి నమస్కారం చేస్తున్నాను. అందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడికి రాగానే మొదట నాకు వినిపించింది నమస్కారం కాదు, మీ అందెల సవ్వడి. ఆ అందెల సవ్వడిలోనే ఒక ఉత్సాహం, ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అది నాట్యానికి ఉన్న గొప్పతనం. ఈరోజు మన తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి ఎంత గొప్ప భవిష్యత్తు ఉందో మీ అందరినీ చూస్తుంటే నాకు ఖచ్చితంగా అవగాహనకు వస్తుంది. అదేవిధంగా ఈ రోజుల్లో మనం చూస్తే ఎంతో మంది అంటారు, మీరు కంప్యూటర్ నేర్చుకోండి, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి, మీకు ఫ్యూచర్ ఉంటుంది. డాన్స్ నేర్చుకుంటే ఏమొస్తుంది, నాట్యం నేర్చుకుంటే మీకు ఏమొస్తుందని. కానీ ముఖ్యంగా మన భారతీయ నాట్యం ఏదైతే ఉందో, అదేదో చేతులు కాళ్ళు ఊపేసి డాన్స్ చేయడం కాదు. నాట్యం అంటే మన భారతదేశపు చరిత్రని, మన భారతదేశపు సంస్కృతిని తెలియజేసే ఒక లివింగ్ డాక్యుమెంటరీనే నాట్యం. ఎవరికైనా కూడా మన చరిత్ర ఏంటి అని చెప్పాలన్నా, మన భారతీయ సంస్కృతి ఏంటి అని చెప్పాలన్నా, మన భారతీయ నాట్యాన్ని చూపిస్తే చాలు. అది భారతీయ నాట్యానికి ఉన్న గొప్పతనం అని ఎంతో ఆనందంగా తెలియజేస్తున్నాను. ఉదాహరణకి మనకున్న డాన్స్ ఫామ్స్, నాట్యాలు ఏవైతే ఉన్నాయో కొన్ని తీసుకుందాం. కథక్ డాన్స్ చూస్తే మొఘల్ చక్రవర్తుల వారి యొక్క రాజదర్బార్ కథలు చెప్తుంది. భారతనాట్యం తీసుకుంటే దేవుణ్ణి పూజించే ఆలయాల్లో ఆ భక్తి భావం అంటే ఏంటో చూపిస్తుంది. కథక్కళి చూసుకుంటే మన పురాణాల్లో ఈరోజు మనం చూసే కథక్కళి మొహానికి రంగులేసుకొని వారు చేసే ఒక నాట్యం మాత్రమే చూస్తాం. కానీ కథక్కళిని మీరు సరిగ్గా చూడగలిగితే కథక్కళిలో పురాణాల్లో వీరులు ఎలాగ పోరాడేవారో, వారి వీరత్వం ఏంటో, వారు యుద్ధాల్లో ఎలా పోరాడేవారో తెలియజేసే ఒక నాట్యమే కథక్కళి. ఈ విధంగా మన భారతదేశంలో ఉన్న ప్రతి నాట్యం ఒక కథ చెప్తుంది, ప్రతి నాట్య రూపం ఒక చరిత్రను గుర్తు చేస్తుంది అన్నది మనం తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనం ఆంధ్ర నాట్యం గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్ర నాట్యం ఎంతో గొప్పదైందని సవినయంగా తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇది మన తెలుగు నేల పైన పుట్టిన నాట్యం. అంతేకాకుండా లాస్యం, ఎంతో అందమైన లాస్యం, ఎంతో శక్తివంతమైన పేరిణిని కలగలిపిన ఒక రూపం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర నాట్యం. ఇందాక మనం డాక్యుమెంటరీలో చూసిన విధంగా దీనికి ఒకప్పుడు అనేక రకాలైన పేర్లు ఉండేవి. దాదాపు బౌద్ధ కాలంలో దేవాంగనాలు, దేవదాసీలు వాళ్ళ ఆరాధనను తెలియజేసే నాట్యంగా మొదలయ్యి, ఆ తర్వాత మనకి ఈరోజు 3000 సంవత్సరాల చరిత్ర కలిగి దేవుడి భక్తిని, దేవుడి పైన ఉన్న భక్తిని, దేవుడిని పూజించడానికి ఈ నాట్యాన్ని మనం చూసాం. అదేవిధంగా రాజదర్బార్లు, రాజులు మెచ్చిన నాట్యం ఇది, జనాలు ఆదరణ పొందిన నాట్యం ఇది. కృష్ణుడి యొక్క చరిత్రను, భామ కలాపాన్ని తెలియజేసిన నాట్యం ఇది. అంత గొప్ప నాట్యం ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందితే అది కాలక్రమేణా కనుమరుగు అయిపోతున్న సమయంలో దీనికి ప్రాణదాతగా చెప్పుకోవచ్చు డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు. నటరాజ రామకృష్ణ గారు ఈ నాట్యాన్ని బ్రతికించాలి, ముందు తరాలకు తీసుకెళ్ళాలి, ఈ గొప్ప సంపదను, ఈ గొప్ప సంస్కృతిని ఖచ్చితంగా రాబోయే తరాలకు తీసుకెళ్ళాలి అని వారు చేసిన కృషే ఈ రోజు మన ముందున్న ఆంధ్ర నాట్యం. ఈ రోజు మన ఆంధ్ర నాట్యాన్ని బ్రతికిస్తున్న మీ అందరిని కూడా నేను ఒకటే మాట చెప్తా, ఈ రోజు మీరు వేసే ప్రతి అడుగు, ఈ రోజు మీ ప్రతి పాద కదలిక కూడా వారికి మీరు ఇవ్వబోయే ఘన నివాళి అని నేను తెలియజేస్తున్నాను.
ఒక్క మాటలో ఆంధ్రనాట్యం గురించి చెప్పాలంటే, చరిత్ర తెలుసుకోవాలంటే పుస్తకాలు చదవాలి, కానీ చరిత్రని జీవింపజేయాలంటే అది నాట్యం ద్వారానే చెయ్యొచ్చు అని గర్వంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతి నర్తకి ఈ వేదిక పైన నిలబడి ఒక అడుగు వేస్తే వందల ఏళ్ల సంప్రదాయాన్ని మీరు బ్రతికించినట్టే అన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరందరూ కూడా ఒక పోటీలో పాల్గొనడానికి రాలేదు, మీరు మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని బ్రతికించడానికి వచ్చారన్నది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీ అందరికీ జడ్జిమెంట్ జరిగిద్ది, మీరు చేసిన డాన్స్కి మార్కులు పడతాయి, కానీ అది మీ ప్రతిభకి కొలమానం కాదు అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎంత టాలెంట్ ఉన్నది అన్నది గుర్తించడానికి ఈ వేదిక మీకు ఇవ్వట్లేదు, మీరు మీ అంకిత భావానికి ఈ స్టేజ్ని మీకు సమర్పించడం జరుగుతుంది. మీరు ఇన్నేళ్లుగా చేస్తున్న సాధనకు, మీ పట్టుదలకు ఒక వేదిక కల్పించడమే ఈ స్వర నర్తన యొక్క ప్రధాన ఉద్దేశం అని నేను నమ్ముతున్నాను. మీ ప్రతిభకి ఖచ్చితంగా ఇది కొలమానం కాదు. మీరు మీరు భవిష్యత్తులో మీరు నాట్యాన్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళడానికి ఈ వేదికని ఒక అద్భుతమైన వేదికగా మీరు ఉపయోగించుకోవాలని తెలియజేస్తూనే, అసలు నా దృష్టికి వస్తే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా విజేతలు. ఇక్కడ చూస్తే ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఈ రోజుల్లో అందరూ కూడా రీల్స్ వైపు పరిగెడుతుంటే వీళ్ళు మాత్రం రూట్స్ వైపు పరిగెడుతున్నారని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా చిన్న విషయం కాదు, ఎందుకంటే దీనికి చాలా త్యాగం కావాలి. ఫోనును పక్కన పెట్టేసి మనం నాట్యం వైపు, అమ్మా నాన్నలు ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా నేను కళాకారులుగానే చూస్తాను. ఎందుకంటే పుస్తకాలు పట్టుకోండి అనకుండా నాట్యం వైపు వెళ్ళండి లేదా మ్యూజిక్ వైపు వెళ్ళండి అనే ప్రతి పేరెంట్ కూడా కళాకారులతోనే సమానం. వాళ్ళు ఎంతో త్యాగం చేసి వాళ్ళు ఎంతో బాధ్యతగా వాళ్ళ పిల్లలకి నేర్పించబట్టే ఈరోజు నాట్యం కానివ్వండి, నాట్య రూపాలు కానీ బ్రతికున్నాయి. మీరందరూ కూడా నిజమైన కళాభిమానులని తెలియజేస్తూ ఈరోజు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. 3000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ నాట్యాన్ని ఈ తరంలోకి తీసుకొని వచ్చే బాధ్యత ఈరోజు మీరు వేసే అడుగులో ఉంది, మీరు వేసే నాట్యంలో ఉన్నది అన్నది ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ సంస్కృతికి సంరక్షకులు అని ఇందాకటి నుండి నేను ఎందుకు అంటున్నానంటే, డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు లేకపోతే ఈరోజు ఈ ఆంధ్ర నాట్యాన్ని ఇంకా కొనసాగించగలిగే వాళ్ళం కాదు. రేపు మీరు లేకపోతే ఒక 100 సంవత్సరాల తర్వాత ఆంధ్ర నాట్యానికి ఫ్యూచర్ ఉండదు అన్నది గుర్తు పెట్టుకోండి. ప్రతి నడక, ప్రతి అడుగు మీది దానివైపే వెళ్తుంది. మీరు ఖచ్చితంగా సంస్కృతిని సంరక్షించాలని తెలియజేస్తూనే ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఈ వేదికని ఇచ్చిన స్వర నర్తన ఫౌండర్స్ నవత గారికి, పద్మ గారికి మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒక సంస్థ కాదు, ఇది ఒక ఉద్యమం. ఇలాంటి వేదికలు ఆకాశం నుంచి ఊడిపడవు, వీటిని మీ కళలతో నిర్మించారు, మీ కష్టంతో నిలబెట్టారు అన్నది ఈరోజు ఖచ్చితంగా రుజువవుతుంది. ఎందుకంటే ఇది 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక సంస్థ. ఎంతోమంది కళాకారుల్ని ఆంధ్రనాట్యంలో నిలబెట్టాలి, ఆంధ్రనాట్య కళాకారులుగా మార్చాలి అన్న తపనతో నడుస్తున్న ఈ సంస్థకి నాట్యం కోసం వేదికలు తగ్గుతున్న ఈ కాలంలో నాట్యాన్ని బ్రతికించడానికి వేదికలు సృష్టిస్తున్న ఇలాంటి సంస్థలకు ఖచ్చితంగా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. కళను ప్రతి ఒక్కళ్ళు ప్రేమిస్తారు, కానీ అస్సలైన ప్రేమికులు ఎవరో తెలుసా? కళని అంతరించిపోకుండా దానికోసం కృషి చేసే వాళ్ళే అసలైన ప్రేమికులు. ఖచ్చితంగా ఈ సందర్భంగా నవత గారు, పద్మమోహన్ గారు ఇద్దరికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, కళ అంటే స్టేజ్ కాదు, కళ అంటే సేవ అని నమ్మిన వ్యక్తులు మీలాంటి వారి వల్లే ఈరోజు 83 మంది కళాకారులకి ఈరోజు ఒక వేదిక దొరికింది. ఇది మీ విజన్కి నిదర్శనం అని తెలియజేస్తూ, రేపు ఆంధ్ర నాట్యం ఖచ్చితంగా ప్రపంచ వేదికలపైకి వెళ్తే అది మీ కష్టానికి దక్కబోయే ప్రతిఫలం అని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. మీకున్న ఈ కళాభిమానం ఏదైతే ఉందో కొన్ని లక్షల మందికి ఈ నాట్యాన్ని చేరువ చేస్తుందని కూడా తెలియజేస్తూ, మీ స్ఫూర్తితో అనేక రకాలైన సంస్థలు ఇలా కళని, నాట్యాన్ని పరిరక్షించడానికి ముందుకు వస్తాయి అని నమ్ముతూ, రావాలి అని కూడా కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కళకి, కళాకారులకి ఎప్పుడు కట్టుబడి ఉన్న ఒక నాయకుడు. వారు ఖచ్చితంగా ఆంధ్ర నాట్యం గురించి, కూచిపూడి గురించి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న అనేక కళారూపాల గురించి కూడా
మా అందరికీ కూడా ఒక కమిట్మెంట్ తోటి వీటిని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కల్చర్ కమిషన్ చైర్పర్సన్గా ఈరోజు నేను మీ అందరికీ ఒక చిన్న ప్రామిస్ చేయాలనుకుంటున్నాను. ఇక నుండి ఖచ్చితంగా స్టేట్ వైడ్ కానివ్వండి, నేషనల్ వైడ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేసే ప్రతి డాన్స్ ఫామ్లో ఆంధ్రనాట్యం ఉంటుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక నుండి రాష్ట్ర ప్రభుత్వ వేడుకల్లో కూడా ఆంధ్రనాట్యాన్ని ఖచ్చితంగా కూచిపూడికి సమానంగా మనం తీసుకొని వచ్చే ప్రతిపాదనను కూడా మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి సమర్పించారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని మీకు ఈ సందర్భంగా నేను ప్రామిస్ చేస్తూనే ఈరోజు దాదాపుగా 6 గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్ కల్చర్ కమిషన్ అండర్లో ఉన్నాయి. దీనిని 26 జిల్లాల్లో 26 గవర్నమెంట్ డాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజెస్గా విస్తరించే పనిలో ఉన్నాం. అందులో కూడా ఆంధ్రనాట్యం అనే ఒక కోర్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మీ దగ్గర నుంచి సూచనలు తీసుకొని అది కూడా ఒక క్లాస్ని ఇంకార్పొరేట్ చేసి దానికి కూడా డిప్లొమా సర్టిఫికేట్ కోర్సును కూడా ఇంక్లూడ్ చేసే విధంగా మీ తర్వాత ఖచ్చితంగా స్వర్ణరత్న సంస్థతో చర్చించి దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇలాంటి ఒక వేదికని సృష్టించి ఈ కళని బ్రతికిస్తూ ఎంతో మందికి చేరువ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూనే మీ అందరికీ చివరగా ఆంధ్రనాట్యం అనేది నేను ఇందాకటి నుండి చెప్తున్నట్టుగా 3000 సంవత్సరాల గతం కాదు. ఆంధ్రనాట్యం అనేది మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు అన్నది మీరందరూ నిరూపించాలని కోరుకుంటూనే కళ అనేది ఒక అభిరుచి కాదు, కళ అనేది ఒక బాధ్యతగా మీరందరూ తీసుకొని ఇది మరింత మందికి చేరువ చేసి ఇందాక చెప్పినట్టు మీరు ఈ బాధ్యతని మీరు ఇంకొంతమందికి చేరువ చేయాలని కోరుకుంటూనే ఈ కళని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి పేరెంట్కి పేరున అభినందనలు. ఆంధ్రనాట్యం వర్ధిల్లుతుంది, కళలు ఎప్పుడు బ్రతుకుతాయి, ఇంకా అద్భుతంగా కొనసాగుతాయని తెలియజేస్తూ మన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ.